హాయ్ అండి. వెల్కమ్ టు రజాస్ కిచెన్. ఈరోజు గోధుమ పిండితో హెల్దీ అండ్ టేస్టీగా ఉండే కప్ కేక్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా గ్యాస్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక స్టాండ్ పెట్టుకొని దానిపైన ఒక ప్లేట్ పెట్టుకోవాలండి. పెట్టుకొని దీన్ని ఒక 10 నిమిషాలు పాటు ప్రీ హీట్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక ఎగ్, హాఫ్ కప్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. హాఫ్ కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక పావు కప్పు వరకే యాడ్ చేసుకున్నానండి. మొత్తం మీద ఒక హాఫ్ కప్ సరిపోతుంది. తర్వాత పావు కప్పు ఆయిల్, రిఫైండ్ ఆయిల్, కుకింగ్ ఆయిల్, ఏ ఆయిల్ అయినా పర్లేదండి. తర్వాత పావు కప్పు వరకు పాలు యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసిన మిక్చర్లో మనం ఒక టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఒక జల్లీ పెట్టుకొని ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇలా జల్లించుకోవాలి. ఇది కంపల్సరీ చేయాలండి, అప్పుడు మాత్రం కేక్ చాలా స్పాంజీగా వస్తుంది. ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ జల్లెడి పట్టించుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసుకొని ఈ మిక్చర్ని మొత్తం జల్లెడి పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా జల్లెడి పట్టుకోవాలండి. జల్లెడి పట్టుకున్న తర్వాత దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఒక డైరెక్షన్లో మాత్రం మిక్స్ చేసుకోవాలండి, ఎలా పడితే అలా కలపకూడదు, ఒక డైరెక్షన్లో మాత్రమే కలుపుకోవాలి. తర్వాత దీన్ని కొంచెం కొంచెంగా పాలు యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకుందాం. మొత్తం మీద ఒక హాఫ్ కప్ వరకు పాలు పడతాయండి. చూసారు కదా, మిక్సీ పట్టుకున్న తర్వాత బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని కప్స్ తీసుకొని దాంట్లో ఫిల్ చేసేసుకుందాం. నా దగ్గర సిలికాన్ మౌల్డ్స్ ఉన్నాయండి, దాంట్లో ఫిల్ చేసేసుకుంటున్నాం. ముందుగా ఈ మౌల్డ్స్కి కొంచెం ఆయిల్ కానీ గీ కానీ లైట్గా అప్లై చేసుకోవాలి, బ్రష్ చేసుకోవాలి. ఇలాగా ఆయిల్ అప్లై చేసుకొని, మీ దగ్గర ఇవి లేకపోతే చిన్న చిన్న స్టీల్ గిన్నెలు చిన్న చిన్నవి ఉంటాయి కదండి, దాంట్లో అయినా మీరు పెట్టుకొని బేక్ చేసుకోవచ్చు. దీంట్లో పావు వంతు వరకు మాత్రం ఫిల్ చేయాలి, పొంగుతాయి కదండి, అందువల్ల పావు వంతు వరకే ఫిల్ చేసుకోవాలి. ఇలా ఫిల్ చేసుకున్న వాటిని కడాయిలో పెట్టుకొని బేక్ చేసేసుకుందాం. ఈ బేకింగ్ 15 నుంచి 20 మినిట్స్ వరకు పడుతుంది అంత టైం. కప్ కేక్స్ కదా, ఎక్కువ టైం ఏం పట్టదు. ఒక 20 నిమిషాలు 15 నిమిషాల్లోనే మనకి బేక్ అయిపోతాయి చక్కగా. ఇలా క్లోజ్ చేసుకొని 15 నుంచి 20 నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసుకొని దానిపైన నేను నువ్వులు యాడ్ చేసుకున్నానండి. మీరు కావాలంటే ఏమన్నా టూటీ ఫ్రూటీస్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి చెక్ చేసుకుందాము 20 నిమిషాల తర్వాత. టూత్పిక్ పెట్టి గుచ్చి చూస్తే అది క్లీన్గా రావాలండి, అంటే ఫుల్గా మంచిగా బేక్ అయినట్టు. చూసారా, క్లీన్గా వచ్చింది. ఇప్పుడు కప్ కేక్స్ రెడీ అయిపోయాయి. వీటిని పక్కన తీసి పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని డీమోల్డ్ చేస్తాను, చూడండి. చాలా ఈజీగా వచ్చేసాయి. ఇవి సిలికాన్ మోల్డ్స్ కదండి, అందువల్ల ఈజీగా వచ్చేసాయి. మీరు చిన్న చిన్న గిన్నెలు అయితే అవి కొంచెం చుట్టూరు చాకుతో అలా కట్ చేసి డీమోల్డ్ చేసుకోవచ్చు. చూసారా ఎంత చక్కగా వచ్చాయో. ఇలా మీరు స్టీల్ గిన్నెలో కూడా పెట్టుకొని బేక్ చేసుకోవచ్చు. మీ దగ్గర చిన్న చిన్న గిన్నెలు ఉంటే దాంట్లో కూడా పావు వంతు వరకు బ్యాటర్ని యాడ్ చేసుకొని ఇలా బేక్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో హెల్తీ టేస్టీగా ఉండేటువంటి కప్ కేక్స్ రెడీ అయిపోయాయి. ఒకసారి దీన్ని చూద్దామండి. చూసారు కదా, ఎంతో స్పాంజీగా వచ్చాయి కదా గోధుమ పిండితో ఇలా ఇంట్లో మనం హెల్తీగా తయారు చేసుకోవచ్చండి. పిల్లలకి చాలా నచ్చుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో అన్నది నాకు కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మేము ముందు కలుస్తాను. అంతవరకు బాయ్ అండి.